హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 5 ఆఫ్ 10 డే వెల్బీయింగ్ ఛాలెంజ్. ఇవాళ మనం చూడబోతున్నది ఏంటంటే అప్పర్ బాడీ ఐజోమెట్రిక్స్. అప్పర్ బాడీ ఐజోమెట్రిక్స్ అంటే మనకి ప్రతి మజిల్ని మనం 5 సెకండ్స్ కానీ హోల్డ్ చేయగలిగితే ఆ మజిల్ అనేది ఐజోమెట్రిక్ కంట్రాక్షన్లో ఉంటుంది. అంటే మజిల్ బాగా కంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మజిల్ మనకి రిలాక్సేషన్తో పాటు ఒక్కొక్కసారి స్ట్రెంగ్త్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దీంట్లో వెరైటీస్ అన్ని చాలా ఉంటాయి. మనకి ఐజోమెట్రిక్ అంటాం, ఐజోటోనిక్ ఉంటుంది, ఐజోకైనెటిక్ అని చెప్పి ఉంటాయి. మనం ఐజోమెట్రిక్స్ చేస్తే మనకి మజిల్ గ్రాడ్యువల్గా స్ట్రెంగ్తన్ చేసడానికి ఇనీషియల్గా మనకి వర్కౌట్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్సర్సైజ్ చేసే ముందు మనకి గ్రాడ్యువల్గా వార్మప్ అనేది చేసుకోండి. సో దీంట్లో మనకి అప్పర్ బాడీ వార్మప్ అంటే మనకి నెక్ ఉంటుంది, షోల్డర్ ఉంటుంది. అంటే మనకి ఈ రీజియన్ నుంచి ఈ రీజియన్ దాకా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ వీడియోలో అంటే డే 6లో మనం లోవర్ బాడీ ఐజోమెట్రిక్స్లో చెప్తాను. అవి రెండు చేశారనుకుంటే మనకి కంప్లీట్ బాడీని మీరు వర్కౌట్ చేసినట్టు సింపుల్ ఎక్సర్సైజెస్తో మీరు ఇంట్లో చేసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు ఇనిషియల్గా మనం ఏం చేద్దామంటే 30 సెకండ్స్ నుంచి మీరు 5 మినిట్స్ దాకా వార్మప్ అనేది చేసుకోండి. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే జెంటిల్గా ఫస్ట్ వచ్చి నెక్ మూమెంట్ చేసుకోండి. నెక్ని పైకి కిందకి ఈ విధంగా మీరు 30 సార్లు చేయండి. ఇది అయిపోయిన తర్వాత నెక్ని రైట్ లెఫ్ట్ మూవ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మీరు 30 సార్లు పట్టు చేయండి. ఈ రెండు అయిపోయిన తర్వాత మీరు నెక్ని సైడ్ బెండింగ్, న్యూట్రల్, ఈ విధంగా ఇది కూడా మీరు 30 టైమ్స్ పాటు చేయొచ్చు. నెక్ చేసిన తర్వాత మనకి షోల్డర్ వార్మప్స్ అనేది కావాలి. దీంట్లో మీరు ఏం చేస్తారంటే సర్క్యులర్ మూమెంట్స్ కింద ఈ విధంగా మీరు చేయండి. లాంగ్ ఆర్క్ చేయొచ్చు, కానీ చాలామందికి లాంగ్ ఆర్క్ చేసినప్పుడు ఏంటంటే స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికని నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే షార్ట్ ఆర్క్స్. సో ఈ విధంగా మీరు మీ ఫింగర్స్ని మీ హ్యాండ్ని షోల్డర్ పెట్టుకునేలాగా పెట్టుకొని జెంటిల్గా ఈ విధంగా మూవ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మీరు 30 సార్లు పాటు ఫ్రంట్కి, అదేవిధంగా 30 సార్లు మీరు బ్యాక్కి ఈ విధంగా చేయొచ్చు. సో ఈ విధంగా మీరు నెక్ అండ్ షోల్డర్ చేశారనుకుంటే మన అప్పర్ ట్రంక్ అనేది, మన అప్పర్ బాడీ అనేది కూడా జెంటల్గా వార్మ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయడానికి అని వీలుగా మనకి ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనం చేస్తున్నప్పుడు ఏంటంటే ఐజోమెట్రిక్స్ అనేది మనం నెక్ నుంచి కిందకి రావాలి. సో ఇనిషియల్గా మనం చేసే ఫస్ట్ ఐజోమెట్రిక్ ఏంటంటే నెక్ ఐజోమెట్రిక్స్. ఈ విధంగా హ్యాండ్ పెట్టుకొని 5 సెకండ్స్ పాటు మీరు 1 2 3 4 5 అండ్ రిలాక్స్ అవ్వండి. ఈ విధంగా మీరు 5 టైమ్స్ పాటు చేయాలి. సో అగైన్ 1 2 3 4 5 రిలాక్స్. సో అగైన్ 1 2 3 4 5. ఈ విధంగా మీరు ఫ్రంట్ పార్ట్ని 5 టైమ్స్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు సైడ్ ఏం చేస్తారంటే ఈ విధంగా సైడ్ పెట్టుకొని 1 2 3 4 5. మనం చేస్తున్నది ఐజోమెట్రిక్స్ కాబట్టి అంటే మజిల్ మనకి లెంత్ అవ్వకూడదు, షార్ట్ అవ్వకూడదు. అదే పొజిషన్లో మనకి మజిల్ అనేది గట్టిగా బిగుసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి. సో ఇది ఒక విధమైన రిలాక్సేషన్ కూడా మనకి జెంటిల్గా కలుగుతూ ఉంటుంది. సో అగైన్ 1 2 3 4 5. ఈ విధంగా ఒక సైడ్ మీరు 5 టైమ్స్ చేసిన తర్వాత ఇంకొక సైడ్కి రండి. సో అగైన్ 1 2 3 4 5 రిలాక్స్. మళ్ళీ 1 2 3 4 5. మనం ఇప్పుడు నెక్ ఫ్లెక్సర్స్ చేసాము, అదేవిధంగా నెక్ సైడ్ ఫ్లెక్సర్స్ చేసాము. ఇప్పుడు నెక్ ఎక్స్టెన్సర్స్ ఈ విధంగా పెట్టుకొని 1 2 3 4 5. మళ్ళీ 1 2 3 4 5. ఈ విధంగా మీ నెక్ మజిల్స్ అన్నీ చేసిన తర్వాత మనం షోల్డర్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్ ఫ్లెక్సర్స్ చేసాము, ఎక్స్టెన్సర్స్, సైడ్ ఫ్లెక్సర్స్ అయ్యాయి. ఇప్పుడు జాడ్లు ఏం చేస్తామంటే షోల్డర్కి మనం చేస్తాం. సో దీంట్లో ఇనీషియల్గా మనం చేసేది ఏంటంటే డెల్టాయిడ్ మజిల్, ఈ మేజర్ మజిల్ని మనం ఇప్పుడు యాక్టివేట్ చేస్తాం. సో దీంట్లో ఏంటంటే జెంటిల్గా మీరు రిలాక్స్డ్గా కూర్చోండి. ఈ విధంగా మీరు ఒక హ్యాండ్ని ప్లేస్ చేసుకోండి ఫ్రంట్కి, అండ్ ఆ హ్యాండ్ని ప్రెస్ చేయడానికి ఫ్రంట్కి ట్రై చేయండి. సో మీరు హ్యాండ్ని ఈ విధంగా ఫ్రంట్ మూవ్ చేయకూడదు, అదే పొజిషన్లో మీరు ఫ్రంట్కి పుష్ చేయడానికి ట్రై చేయండి. ఈ పర్టికులర్ రీజియన్లో మీకు మజిల్ అనేది గట్టిగా బిగుసుకుంటుంది. అదేవిధంగా 5 సెకండ్స్ అయిపోయాక మీరు రిలాక్స్గా వదిలేయాలి. సో అగైన్ 1 2 3 4 5. అగైన్ 1 2 3 4 5. ఇది మన షోల్డర్ ఫ్లెక్సర్స్.
ఈ పర్టికులర్ గ్రూప్ మజిల్స్ అనేవి మనకి ఇక్కడ వర్క్ అవుతూ ఉంటాయి. ఈ మజిల్స్లో ఏంటంటే మనకి మెయిన్ పెక్టల్ రీజియన్లో కూడా వర్క్ అవుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ చెస్ట్ మజిల్ కూడా వర్కౌట్ అవుతూ ఉంటుంది. అది వర్కౌట్ అయినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది కూడా షోల్డర్ మూమెంట్లో ఒక పార్ట్. ఇది అయిపోయిన తర్వాత మనకి షోల్డర్ అబ్డక్షన్ అంటే ఈ మూమెంట్. సో ఏం చేస్తారంటే ఒక హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకోండి. సో దీన్ని కూడా బయటికి పుష్ చేయడానికి ట్రై చేయండి. 1 2 3 4 5 రిలాక్స్. అగైన్ 1 2 3 4 5. మనం ఇప్పుడు షోల్డర్ ఫ్లెక్సర్స్ అదేవిధంగా షోల్డర్ ఎక్స్టెన్సర్స్ సైడ్ ఫ్లెక్సర్స్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఎక్స్టెన్సర్స్ అంటే షోల్డర్ బ్యాక్కి. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే మీరు కూర్చున్న పొజిషన్ కానీ లేకపోతే ఏదైనా వాల్కి లీన్ ఇవ్వండి. వాల్కి ఈ విధంగా లీన్ అయ్యి జెంటిల్గా పుష్ చేయండి. 1 2 3 4 5 రిలాక్స్. అగైన్ మళ్ళీ పుష్ చేయండి. 1 2 3 4 5. అగైన్ 1 2 3 4 5. ఈ విధంగా మీరు 5 టైమ్స్ చేయండి. 5 సెకండ్స్ హోల్డ్ చేశారనుకుంటే మనకి షోల్డర్ అంతా కూడా మనకి వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే అన్నీ కూడా పై మజిల్స్ ఐసోమెట్రిక్స్ చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేయవలసింది ఏంటంటే షోల్డర్ రొటేటర్స్. మీకు చెప్పాను కదా, సూప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, టీరీస్, సబ్స్కాపులరీస్, ఈ 4 మజిల్స్ని కలిపి మనం రొటేటర్ కఫ్ మజిల్స్ అని అంటూ ఉంటాం. దాన్ని కూడా మనం ఐసోమెట్రిక్గా చేయాలి. షోల్డర్ మీరు ఈ విధంగా 90 డిగ్రీస్ పొజిషన్లో ఇలా పెట్టుకోండి. గ్రాడ్యువల్గాని పెట్టుకొని ఒక హ్యాండ్ తోటి ఈ విధంగా రెసిస్టెన్స్ ఇవ్వండి. అండ్ ఇంకొక హ్యాండ్ ఏం చేస్తారంటే బయటికి తిప్పడానికి ట్రై చేయండి. అంటే ఈ పొజిషన్ నుంచి ఇలాగ బయటకు అనడానికి, అదేవిధంగా లోపల అనడానికి మీరు చేయాలి. సో ఎల్ షేప్లో పెట్టుకోండి మీ హ్యాండ్ని. 90 డిగ్రీస్ ఎల్బో, 90 డిగ్రీస్ షోల్డర్ పెట్టుకొని జెంటిల్గా బయటికి పుల్ చేయడానికి ట్రై చేయండి. 1 2 3 4 5 సెకండ్స్ హోల్డ్ చేయండి. అండ్ అదేవిధంగా లోపల పుష్ చేయడానికి ట్రై చేయండి. 1 2 3 4 5. ఈ విధంగా షోల్డర్ బయటికి మీరు 5 టైమ్స్ చేయాలి అండ్ 5 సెకండ్స్ హోల్డ్ ఉంచాలి. లోపలికి 5 టైమ్స్ చేయాలి, 5 సెకండ్స్ హోల్డ్ ఉంచాలి. ఇలా చేసామనుకుంటే మనకి షోల్డర్ అంతా కూడా మనకి బాగా వర్క్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం చేసినవి ఏంటంటే షోల్డర్ చేసాము, నెక్ చేసాము. ట్రంక్లో వచ్చేసరికి మనకి మెయిన్ ఏంటంటే చెస్ట్ మజిల్స్, అదేవిధంగా చెస్ట్ బ్యాక్ ఉన్న మజిల్స్. ఇది మీరు ఏం చేస్తారంటే ఒక గోడకి కానీ లేకపోతే మీరున్న చైర్కి కానీ లేకపోతే ఏదైనా సోఫాకి కానీ ఈ విధంగా లీన్ అవ్వండి. లీన్ అయ్యి 2 హ్యాండ్స్ని మీరు ఈ విధంగా 90 డిగ్రీస్లో ప్లేస్ చేయండి. నెక్ని కూడా మీరు రిలాక్స్గా పెట్టుకోండి. జస్ట్ బ్యాక్ పుష్ చేయండి. 1 2 3 4 5 అండ్ రిలాక్స్. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ పర్టికులర్ ఇంటర్స్కాపులర్ అంటే మనకి ఈ 2 స్కాపులా బోన్స్ మధ్యలో ఉన్న మజిల్స్ అన్నీ కూడా మనకి వర్క్ అవుతాయి. అదేవిధంగా రిలాక్సేషన్ కూడా మీరు గ్రాడ్యువల్గా పొందవచ్చు. ఇంకోటి ఏం చేస్తారంటే వాల్ పుషప్స్ అంటాం. అంటే ఒక వాల్కి మీరు ఈ విధంగా లీన్ అయ్యి జస్ట్ పుష్ చేయండి. 1 2 3 4 5 అంతే. ఇలా చేసామనుకుంటే మనకి పెక్టరల్ రీజియన్ కూడా బాగా మనకి వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడా మనకి ఏంటంటే అప్పర్ టార్సో అంటాం. అంటే మనకి ఈ హెడ్ నుంచి ఈ పర్టికులర్ చెస్ట్ వరకు దీన్ని మనం అప్పర్ ట్రంక్ కానీ లేకపోతే అప్పర్ టార్సో అంటాం. ఇది ఎక్సర్సైజ్ చేసామనుకుంటే మనకి ఈ పర్టికులర్ అన్ని జాయింట్స్ కూడా మనకి కంప్లీట్ రిలాక్సేషన్లో వస్తూ ఉంటాయి. చూపించిన విధంగా మీరు ఎక్సర్సైజ్ అన్ని చేయండి. అదేవిధంగా మీ రిలాక్సేషన్ అనేది గ్రాడ్యువల్గా వస్తూ ఉంటుంది. నా నెక్స్ట్ వీడియో అంటే డే 6లో వచ్చేసరికి మనం లోవర్ ట్రంక్ ఆర్ లోవర్ లింబ్ ఐసోమెట్రిక్స్ అనేవి చేస్తాం. సో దానివల్ల కూడా మనకి ఏంటంటే కంప్లీట్ లోవర్ బాడీ అంతా కూడా మనకి గ్రాడ్యువల్గా రిలాక్స్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 చేశారనుకుంటే మీకు కంప్లీట్ రిలాక్సేషన్ అనేది పొందవచ్చు.